ఘోరం అంటే ఘోరం రా భయ్. ఒక ఐఫోన్ కోసం ప్రాణం తీసుకోవడం ఏంది బ్రో, నాకు అర్థం కావట్లేదు. గా కొండెక్కుడు ఏంది, ఈఎంఐ కోసం మీ పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేయడం ఏంది, గా తలరాత అట్లున్నదా లేకపోతే భగవంతుడు అట్లా రాసిండా అర్థం కావట్లేదు. క్రేజ్ ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, దాని మీద మోజు ఉండొచ్చు, కానీ లాస్ట్ కి ఏమైంది, నువ్వు చచ్చిపోతా అంటే పేరెంట్స్ బతిమాలేరు, మీ ఫాదర్ బతిమాలిండు, నిన్ను తప్పించబోయి ఆయన ఇద్దరు కూడా దూకేసారు. నువ్వు లాగినావో లేకపోతే మంచి ఊతంగా ఉన్నావు, కానీ నిజంగా నాకైతే కరెక్ట్ అని అనిపిస్తున్నది. ఎందుకంటే నువ్వు ఈ రోజు ఐఫోన్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. వాళ్ళు బతుకున్నా చంపినట్టే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్తోమతుంటే ఇస్తారు, నీకు ఎందుకు లేదు, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, రేపొద్దున్న ఇట్లాంటి ఏదో లత్కోర్ పని చేస్తావు, ఆ రోజైనా చావాల్సిందే. కానీ ఐఫోన్ కోసం చచ్చిపోవడం అనే చిన్న పాయింట్ మాత్రం చాలా బాధేస్తున్నది. కానీ ఇది చూసిన తర్వాత నిన్ను కాపాడిపోయి మీ తండ్రి కూడా ఇద్దరు పడిపోయారు కొండ మంచి స్పాట్ డెడ్. కానీ ఇంకా దారుణం ఏంటంటే మీరు ఇద్దరు చనిపోయారని తెలిసిన మీ మమ్మీ కూడా దూకేసింది వెనక. ఘోరం అంటే ఘోరం అనమాట. నెట్ ఓపెన్ చేస్తుంటే చాలు ఇదే వీడియో వస్తున్నది. ఇంత పిచ్చి ఉండాలా మీ పిచ్చట్లో మన్ను ఫోన్ల కోసం చచ్చుడైంది రా బాబు, చదువుకోండి రా బాబు, చదువుకోండి ఫస్ట్. కానీ ఈ విషయంలో వాళ్ళు చనిపోవడం మాత్రం చాలా సాడ్ న్యూస్, అది ఘోరం అనమాట. కానీ నువ్వు చచ్చిపోవడం కరెక్టే, ఎందుకంటే ఈ రోజు ఐఫోన్ కోసం బెదిరించినావు, రేపొద్దున బండి కోసం బెదిరిస్తావు, రేపొద్దున ఏడో చోట ఎవరినో లేపుకొచ్చి బెదిరిస్తావు. వాళ్ళు రోజు బతికి ఉండి చచ్చిపోయినట్టు, కాబట్టి నువ్వు చచ్చిపోయినా తప్పలే, ఎందుకంటే నీలాంటి భూమి కూడా భారం. కానీ చచ్చిపోయాడు అన్నప్పుడు ఎవరికైనా జాలేస్తుంది కదా, అది మాత్రం జాలి పడుతున్నప్పుడు. సో దీని గురించి మీరేమంటారు? ఆ ఫ్యామిలీ మొత్తం గాల్లో కలిసిపోయారు బై సెకండ్స్ లా, చాలా ఘోరం అనిపిస్తుంది. అది మీరేమంటారు కమెంట్ చేయండి.